లక్షర్పేట్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు పలికిన 7 వాక్యాలను సంఘంలోని 7 మంది సభ్యులు వివరించారు. గుడ్ ఫ్రైడే వేడుకల కోసం 40 రోజులుగా క్రైస్తవ సోదరులు ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షర్పేట సిఎస్ఐ చర్చ్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ రెవైఎస్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ, యేసుక్రీస్తును సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఆయన పునర్జీవించిన ఈస్టర్ సండే రోజున నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ 2 రోజులు మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయతల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాపణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని తెలియజేశారు. ఈ గుడ్ ఫ్రైడే వేడుకల్లో చర్చ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానం, యేసుక్రీస్తు తిరిగి లేచాడు 3వ దినం నాని దాన్ని గుర్తు చేసుకుంటూ మరియు ఈస్టర్ గుట్ట మీద శిలువ ఆరాధన జరిపించుకొని అందరూ భక్తి శ్రద్ధలతో మరి వాక్యంతోనూ పాటలతో స్తుతించి ఆయన లేచాడు, నిజంగా లేచాడు అని, ఆయన లోకానికి తిరిగి వచ్చాడని మేము క్రైస్తవులంతా చాటి చెప్పుకుంటాం. ఈ దినాన్ని ఈ విధంగా స్మరించుకుంటాం. అంతేకాకుండా ఈ నెలలనే ఏప్రిల్ 25-26 తారీఖు కూడా యేసుక్రీస్తు పునరుత్థాన జాతరను, యేసుక్రీస్తు లేచాడు అని చాలా సంతోషంతో పెద్ద ఎత్తున జాతర జరిపించుకుంటాము. ముత్కూర్ చౌరస్తా నుంచి మరి చర్చి వరకు ఊరేగింపు జరిపించుకొని బ్యాండ్తోని యేసుక్రీస్తు నిజంగా లేచాడని తెలియజేస్తూ చాటించుకుంటూ మరి చర్చి వరకు వచ్చి చర్చి దగ్గర చాలా కార్యక్రమాలు ఉంటాయి. దైవ సేవకులు అందరూ చాలా మంది పాల్గొంటారు. మరి దీన్నంతా జరిపించేది మరి సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ మరి యొక్క పట్టణ ప్రజలందరికీ కూడా గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో మనందరి కొరకు మన పాపాల శాపాల నిమిత్తం ఒక్కడే తాను ఆ శిక్షను శిలువ మీద అనుభవించి మరి చనిపోయినట్టుగా మరి గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటాం. అదేవిధంగా తాను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనే యొక్క మాటను, ఆయన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతున్నది కనుక ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకొని మరి ఒక గుడ్ ఫ్రైడేను 7 మాటలుగా మాట్లాడుకుంటూ మరి జరుపుకుంటాము ఈ గుడ్ ఫ్రైడేను. మరి ఈ గుడ్ ఫ్రైడే అనగా ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి దినం, అది శిలువ మీద 7 మాటలు పలికినటువంటి రోజు అన్నట్టు. 7 మాటలు పలికి చివరకు ఆ శిలువ మరణం అయినట్టుగా 3 గంటల ప్రాంతంలో శిలువ మరణం అయినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ లోక పాపములు మొత్తము కూడా దేవుడే మోసుకొని మరి మన పాపాలు మనము ఆయనలోకి నిత్య జీవంలోకి వెళ్ళడానికి మన ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేసి బలి అయి మరి మనందరికీ కూడా రక్షణ కలిగించినట్టు ఒక సువార్తను మరి గుడ్ ఫ్రైడే రోజున మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరు కూడా మరి ఉపవాసం చేసి మరి దేవాలయంలోకి వచ్చి మరి యొక్క ఈరోజు శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. అది యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు. 40 రోజులు ఉపవాస దినాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ఈరోజు యేసుక్రీస్తు మానవుల కొరకు చనిపోయిన రోజు. దీనిని ఈ లక్షర్పేట సిఎస్ఐ చర్చిలో చాలా ఘనంగా దాదాపు 1000 మంది చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు ఈ పాపుల కొరకు తాను శిలువలో బలిగా అప్పగించుకున్నాడు. అతని యొక్క శిలువ మరణం గురించి దైవ సందేశికులు చాలా చక్కగా విశ్వాసాలు అందిస్తూ దేవుని స్తుతించి పాటలు పాడచ్చు ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, లక్షర్పేట సిఎస్ఐ చర్చ్ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన
ప్రపంచమంతా జరిపించబడే ఆరాధనలో పాల్గొన్నటువంటి అనేక అశేష జనాంగంతో ఈ దినమందు ఆరాధనలు భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ ప్రభుల వారు పలికినటువంటి 7 మనసుల మీద పలికిన 7 మాటలను పురస్కరించుకొని ఒక్కొక్క మాటపై శిల్వ జ్ఞానాలు చేయొచ్చు. వీళ్ళందరి యొక్క ఆధ్యాత్మికతను పెంపొందింపజేయడానికి ఈ పండుగను ఎంతో సమాధానంతో భక్తితో వేదనతో ఈ యొక్క ఆరాధన జరిపించుకోవడం ఆనవాయితీ. వచ్చిన జనావాళి అందరికీ కూడా దేవుడు నిండైన సమాధానం ఇవ్వాలని, ఈ మాటల్లోని అర్థాలు గ్రహించినటువంటి బిడ్డలు వారి జీవితాల్లో ఒక మార్పుతో సమాజానికి సంఘానికి ఎంతో మేలుకరంగా సమాధానకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండే విధంగా వారి జీవితాలు మార్చుకునే విధంగా ఈ సందేశాలు ఇవ్వబడతాయి కనుక ఇటు విషయాన్ని దేవాలయంలో బోధించడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి జనదేశమంతటి కూడా యేసుక్రీస్తు నామములో మన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.